హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది ఆర్గంజా క్లాత్ అండి. ఇది 4 మీటర్స్ క్లాత్. పెద్దవాళ్ళకి స్టిచ్ చేస్తున్నానండి. 4 మీటర్స్ క్లాత్లో 1 మీటర్ సెపరేట్గా తీసుకున్నాను హ్యాండ్స్ కోసం అండ్ బాడీ కోసం. ఇది 3 మీటర్స్ క్లాత్ అండి. ఇప్పుడు బాటమ్ లెంత్ మెజర్ చేసుకుందామండి. బాటమ్ పార్ట్ కోసం 3 మీటర్స్ క్లాత్ని కట్ చేసుకున్నాను. పెద్ద బార్డర్ నుండి మెజర్ చేసుకోవాలి. బాటమ్ లెంత్ 41 ఇంచెస్ అండి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. 41 ఇంచెస్ మెజర్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ చిన్న బార్డర్ని కటింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం సెపరేట్ చేసుకున్న 1 మీటర్ క్లాత్లో హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ లెంత్ 9.5 ఇంచెస్. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని 4 ఫోల్డింగ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఆర్మ్ హోల్ పార్ట్లో స్టిచ్చింగ్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కర్వ్లా మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ డౌన్ పార్ట్లో మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ డౌన్ పార్ట్ 5.5 ఇంచెస్ అండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ మెజర్ చేసుకుందామండి. లెంత్ 15.5 ఇంచెస్ అండి. బాడీ లెంత్ 15.5 ఇంచెస్ అండి. క్లాత్ జరిగిపోతుంది కదా, సో అందుకని ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఒక 2-3 ఇంచెస్ విత్ 22 ఇంచెస్ తీసుకుంటున్నానండి. క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకొని మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్, బ్యాక్ నెక్ 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ పార్ట్ 5.5 ఇంచెస్ అండి. నెక్ పార్ట్ 3 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2.5 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్ కర్వ్ కోసం ఈ విధంగా 1 ఇంచ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ నెక్ కూడా 8 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ కర్వ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 6.5 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ కర్వ్ కోసం 1 or 1.5 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 9 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 36 ఇంచెస్ అయితే 9 ఇంచెస్ తీసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్కి వెస్ట్ మెజర్మెంట్కి బై 4 తీసుకోవాలండి. ఎందుకంటే 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాం కదా, సో అందుకని బై 4 చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. వెస్ట్ 30 ఇంచెస్ అండి. అంటే 7.5 ఇంచెస్ తీసుకోవాలి. కట్స్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్, నెక్ పార్ట్ కూడా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి, మార్క్ చేసుకున్న విధంగా. ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. 30 ఇంచెస్ వచ్చే విధంగా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో స్టిచ్ చేసుకున్న ఇన్విజిబుల్ క్యాన్ నట్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నానండి, ఎవరైనా చూడనట్లయితే చూడండి. ఫస్ట్ అయితే ఆర్గంజా క్లాత్ సైజు ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జెస్లో ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆర్గంజా క్లాత్ని క్యాన్ నట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి వెస్ట్ దగ్గర. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం లైనింగ్ క్లాత్ పైన సాటిన్ క్లాత్ పెట్టుకొని దానిపైన ఆర్గంజా క్లాత్ పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. అండ్ కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా చుట్టూ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ లెంత్, బాడీ లెంత్ మెజర్ చేసుకుందామండి. బాడీ లెంత్ 15.5 ఇంచెస్ అండి. పైన కింద స్టిచెస్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 16.5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సైడ్న ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలండి, షేప్ కరెక్ట్గా రావడం కోసం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్న నెక్ దగ్గర డిజైన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. బాటమ్ పార్ట్లో పైన కటింగ్ చేసుకున్న బోర్డర్నే యూజ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బాడీ మెజర్మెంట్ తీసుకొని విత్ మెజర్ చేసుకొని ఒక్కొక్కటి ఇలా బోర్డర్ని అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ బాడీ మెజర్మెంట్ ప్రకారం అయితే 5 బార్డర్స్ని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బాడీ మెజర్మెంట్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ డిజైన్ కోసం ఫ్యూజన్ పేపర్ని తీసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న బార్డర్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. 17 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఫ్యూజన్ పేపర్ని 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. 17 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకోగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు 2 పార్ట్స్ని డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన ఫ్యూజన్ పేపర్ని పెట్టుకోవాలి. షైనింగ్ ఉన్న వైపు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే స్టిక్ అవుతుంది. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ కర్వ్ షేప్లోన కటింగ్ చేసుకోవాలి. అండ్ పైన కూడా 1/2 ఇంచు ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఈ విధంగా కర్వ్ షేప్లో కటింగ్ చేసుకోవాలి. పైన స్ట్రైట్ క్లాత్ని లోపల వైపుకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుందండి.
ఇప్పుడు బార్డర్ క్లాత్ని సెంటర్లో మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి 2 పార్ట్స్గా. ఇప్పుడు డిజైన్ చేసుకున్న కర్వ్స్ని ఫ్యూజన్ పేపర్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కర్వ్ పార్ట్ దగ్గర మాత్రమే స్టిచ్ చేయాలండి, పై పార్ట్లో స్టిచ్ చేయకూడదు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్వ్స్ దగ్గర ఈ విధంగా స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎందర్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. అండ్ దీనిపైన కర్వ్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సైడ్స్ స్లీవ్స్ దగ్గర నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ని ఈ విధంగా అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులా స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు క్రాస్ క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నెక్ చుట్టూ స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా లోపల వైపుకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని 2 ఫోల్డింగ్స్ చేసుకొని 4 ఇంచెస్ సెంటర్ పార్ట్ నుండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలండి కట్స్ కోసము. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే చాక్ పీస్తోని మార్క్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి మార్కు వస్తుంది. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్లయితే మార్క్ వస్తుందండి. సో ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి కట్స్ కోసము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని వెస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయ్యగా ఈ విధంగా వస్తుందండి. నెక్ దగ్గర థ్రెడ్స్ పెట్టుకోవాలి. చూసారు కదండి డిజైనర్ లాంగ్ ఫ్రాక్ని పెద్దవాళ్ళకి ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.
సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి.